ఇక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ మన నిజాం రాజు కట్టిన ప్రాజెక్ట్ అది. ఎప్పుడో 1934లో మొదలుపెట్టి కట్టినటువంటి 1834లో మొదలుపెట్టి కట్టిన ప్రాజెక్ట్. ఎంత బ్రహ్మాండంగా ఉండే, బాన్స్వాడ, బోధన్, ఆర్మూర్ వరకు, వేల్పూర్ వరకు బ్రహ్మాండంగా నీళ్ళని పారి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ డిచ్పల్లి కానీ సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 జిల్లా ఏదంటే లక్ష్మి ఉండే జిల్లా నిజామాబాద్ అని చెప్పి ఆ రోజుల్లో పేరుండే. నిజంగానే లక్ష్మీదేవి ఉండే. కానీ ఏమైంది? సమైక్య రాష్ట్రంలో మాయమైపోయింది. ఎంత ఘోరంగా మాయమైంది! నిజాం సాగర్ మొత్తం ఎండబెట్టి మీద కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్ గంపగుత్తగా మంచినీళ్ళ కోసం ఇచ్చి మనం ప్రతిసారి ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి. పంటలు ఎండబెట్టినారు. ఏ విధంగా పంటలు ఎండిపోయినాయో, నిజాం సాగర్ రైతులు ఏ విధంగా బాధపడ్డారో మీకు బోధన వాళ్ళకు నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా అనుభవించినారు. నేనే వచ్చిన 2-3 సార్లు ప్రతిసారి నీళ్ల కోసం కాలువలు ఇడవాలి, నిజాం సాగర్ కాలువలు ఇడవాలని, సింగూరు నుంచి నీళ్లు రావాలని నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసినారు. అనేక సందర్భాలలో ఇక్కడ మీరు కానీ మెదక్లో గన్పూర్ ఆనకట్ట ప్రజలు కానీ కొట్లాడాల్సిన పరిస్థితి. అది అట్లానే ముంచేసినారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నిజాం సాగర్కు మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. పాత నిజాం సాగర్ ఎట్లుండేనో ఇప్పుడు నిజాం సాగర్ మళ్ళా అట్లే తయారైంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం పొడుగునా నిండే ఉంటుంది. మీ పంటలకు ఎటువంటి దోకా లేదని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే దాన్ని కాళేశ్వరంకు లింక్ చేసుకున్నాం. నిజాం సాగర్ నీళ్లు, సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసినాం. హైదరాబాద్ గోదావరి నుంచి నీళ్లు తెచ్చినాం. కాబట్టి సింగూరు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, ఇంకా పైనుంచి కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్ నుంచి కూడా మీకు వస్తాయి. కాబట్టి మళ్ళీ పాత నిజామాబాద్, పాత బోధన్, పాత బాన్స్వాడ, పాత నిజామాబాద్ జిల్లా ఎట్లా కలకలాడిందో మళ్ళీ అట్లే ఉంటుంది. 58 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ సాధించినటువంటి విజయం ఇది. इम्तियाज दवाखाना, घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करें। औकात कार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नज़द मदनी मस्जिद, पुराना बस स्टैंड, बोधन।